హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ముగ్గులు వీడియోలకి వాయిస్ ఓవర్ ఎందుకు చెప్తున్నారు అని మీకు కొత్తగా చూసే వాళ్ళకి డౌట్ రావచ్చు. దాన్ని వివరించి ముందు వీడియోలో నేను అప్లోడ్ చేసిన వీడియోలో అవన్నీ క్లియర్ గా చెప్పున్నాను. ఒకవేళ మీరు ఆ వీడియోలు చూడకుంటే ఒకసారి ఆ వీడియోలు కూడా చూడండి. ఇప్పుడు టాపిక్ ఏంటంటే, చాలా మంది యూట్యూబర్స్ ఎదుర్కొనే సమస్య రీయూజ్డ్ కంటెంట్, అలాగే రిపిటేటివ్ కంటెంట్. ఈ రెండింటి కారణాల వల్ల ఆల్రెడీ మానిటైజేషన్ అయిన ఛానల్ కూడా డిమానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అసలు ఇవి ఏంటి, ఛానల్ కి ఎందుకు ఈ విధంగా వస్తుంది అనేది నేను మీకు చెప్తాను. ఈ వీడియోలో రీయూజ్డ్ కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మాక్సిమం ముగ్గులు ఛానల్ కి రీయూజ్డ్ కంటెంట్ అనేది ఎక్కువ వస్తుంది, కొంతమందికి రిపిటేటివ్ కంటెంట్ అనేది కూడా వస్తుంది. ముగ్గులు ఛానల్స్ వాళ్ళకి రీయూజ్డ్ కంటెంట్ లేకపోతే రిపిటేటివ్ కంటెంట్ అనేది ఈ రెండు కారణాల వల్ల ఛానల్ డిమానిటైజేషన్ అవుతుంది. అసలు రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు వస్తుంది ఏంటి అనేది నేను చెప్తాను. మామూలుగా రీయూజ్డ్ కంటెంట్ అంటే ఒకసారి వాడిన వీడియోని మళ్ళీ వాడడం వల్ల వచ్చే ప్రాబ్లం అన్నమాట. అంటే ఫేస్బుక్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ లో గానీ, వాట్సాప్ లో గానీ షేర్ అయిన చిన్న వీడియోలు చాలా మంది వాళ్ళ ఛానల్స్ లో అప్లోడ్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఇంతకు ముందు అంటే 4-5 సంవత్సరాల క్రితం అయితే యూట్యూబ్ యాక్సెప్ట్ చేసింది, కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఆల్గారిథం మొత్తం చేంజ్ అయింది. ఇప్పుడు అలాంటి వీడియోలు పెడితే వెంటనే ఛానల్ ని డిమానిటైజ్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ వీడియోస్ గానీ, ఫేస్బుక్ వీడియోస్ గానీ ఇలాంటివి పెట్టకూడదు. అయితే మీకు ఇంకో డౌట్ రావచ్చు, చాలా మంది పెడుతున్నారు కదా ఫ్యాక్ట్స్ ఛానల్స్ వాళ్ళు, అవన్నీ చూపిస్తున్నారు కదా అని మీరు అనుకోవచ్చు. వాళ్ళు ఆ వీడియోల్ని డౌన్లోడ్ చేసి డైరెక్ట్ గా అప్లోడ్ చేయట్లేదు. ఆ వీడియో గురించి వాళ్ళు కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ ఇస్తూ ఆ వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. అంటే అప్పుడు అది రీయూజ్డ్ కంటెంట్ కిందకి రాదు. అప్పుడు మీ వీడియోకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, రీయూజ్డ్ కంటెంట్ అనే ప్రాబ్లం కూడా రాదు. మీరు ఆ వీడియోలు పెట్టండి, ఆ వీడియోలతో మీరు ఒక ఛానల్ కూడా క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ వీడియోని ఎడిట్ చేసి బ్యాక్గ్రౌండ్ లో మీ వాయిస్ ఓవర్ ఇస్తూ ఆ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు మీకు రీయూజ్డ్ కంటెంట్ అనేది రాదు. ఓకేనా? ఇది మీరు కొద్దిగా క్లియర్ గా అర్థం చేసుకోండి. అలాంటి వీడియోలు కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి ఉండే ఆడియోని తీసేసి మీ ఓన్ ఆడియోని దానికి అటాచ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసుకోండి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కేవలం రీయూజ్డ్ కంటెంట్ గురించి మాత్రమే చెప్పగలను, ఎందుకంటే ఈ వీడియో లెంత్ అంతగా లేదు. కాబట్టి రిపిటేటివ్ కంటెంట్ అనే దాని గురించి నెక్స్ట్ పెట్టే వీడియోలో నేను మీకు ఇంకా క్లియర్ గా చెప్తాను. అసలు రిపిటేటివ్ కంటెంట్ అనేది ఏంటి, దీనివల్ల ఛానల్ ఎందుకు డిమానిటైజ్ అవుతుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.